నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ ఫేజ్ 2 అసెంబ్లీ ఎన్నికలు 122 అసెంబ్లీ స్థానాల్లో నవంబర్ 11 జరగబోతున్నాయి. నవంబర్ 14 మొత్తం 243 స్థానాలకి ఫలితాలు వెలువడతాయి. క్లియర్ కట్గా మనం చెప్పచ్చు, కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ముఖ్యంగా ఓట్ చోరీ అని తీసుకురావడానికి ప్రయత్నించారు ఫేజ్ 1 ముందు. ఎక్కడా కూడా ఈరోజు కూడా ప్రతిపక్ష నాయకుడు ఒక్క ఎఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదు ప్రూఫ్స్తో కోర్టుకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ. ఫేజ్ 2 ఆయన ఇక్కడ ప్రచారాన్ని వదిలేసి మధ్యప్రదేశ్కి వెళ్ళిపోయాడు. మధ్యప్రదేశ్లో ఆయన ఫారెస్ట్లో విహారయాత్ర చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది బీహార్లో గెలుపు మీద కాంగ్రెస్కి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం ఉందో అన్నది. పూర్తిగా ఇప్పుడు ఒకటి నడుస్తుంది. బీహార్ ఫలితాల తర్వాత జంజీ ఈ యూత్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు పూర్తిగా జరుగుతున్నాయి. దీనికి లీడ్గానే కొన్ని రోజుల కిందట బీబీసీ ట్వీట్ చేసింది, భారతదేశంలో జంజీలంతా కూడా పడుకున్నారా, ఏం చేస్తున్నారు, యూత్ ఇంకా ప్రొటెస్టులు మొదలు పెట్టలేదు ఏంటి అనేది ఒక లీడు ట్వీట్ చేశాక దాని తర్వాత పరిణామాలన్నీ మారుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అట్లాగే ఆయన సోదరి ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా యూత్ని రెచ్చగొడుతున్నారు. భారతదేశానికి చెందిన మొత్తం యూత్నంతా కూడా ఓట్ చోరీ జరిగిందనే ఒక సాకుతో. ఈ మధ్య చూసాం మనం ఎన్నికల్లో భారతదేశానికి చెందిన జంజీ అంతా కూడా అన్ని యూనివర్సిటీ ఎన్నికల్లో ఎవరి వైపు నిలిచారు, ఎవరిని గెలిపించారో చూశారు కాంగ్రెస్ వాళ్ళు. అయినా కూడా వీళ్ళకి వెనక నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని యూత్ని రెచ్చగొట్టాలి. మహారాష్ట్రలో ముంబై మెట్రోలో యూత్ కాంగ్రెస్ అంటూ కూడా కొంతమంది మెట్రో ఎక్కి ఈ ఓట్ చోరీ, ఎలక్షన్ కమిషను ఇదంతా ఓట్ చోరీ జరుగుతుంది, మీరంతా రోడ్ల మీదకి రావాలి అంటూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు పాంప్లెట్స్ పంచిపెడుతూ కూడా యూత్ని రెచ్చగొడుతున్నారు. ఇంకో పక్క సోషల్ మీడియాలో ఎలా చేయాలి ఈ ప్రొటెస్ట్ అంతా కూడా, ఎక్కడెక్కడ చేయాలి, రాహుల్ గాంధీకి కొంతమంది డైరెక్షన్ ఇవ్వటం, ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన ఆఫీసులు ఎలక్షన్ కమిషన్ ఆఫీసును ముట్టడించాలి ఢిల్లీలో, అట్లాగే 28 రాష్ట్రాల్లో మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫీసుల ముందు కూడా యూత్ మొత్తం రోడ్ల మీదకి రావాలి అంటూ రాహుల్ గాంధీ మీ వెంట మేమున్నాం అంటూ కూడా కొంతమంది ట్వీట్ చేసి దీన్ని బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు యూత్ని రెచ్చగొట్టడానికి. పూర్తిగా ఒక పథకం ప్రకారం బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఫలితం ఏంటో వాళ్ళకి క్లియర్గా ఎప్పటికీ అర్థమైపోయింది. ఇష్యూ బేస్డ్ మీద ఎక్కడా కూడా ఫైట్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే వెనకుండి ఈ యూత్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మహాగఠబంధన్లో ఆర్జేడీ నాయకులు కూడా ఎక్కడ ఈ ఓట్ చోరీ లేదు, బీహార్లో ఎవరు నమ్మట్లేదు, రాహుల్ గాంధీ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో మాకైతే తెలియదని మహాగఠబంధన్లో మెయిన్ ఎలియన్స్ అయిన ఆర్జేడీ వాళ్ళు కూడా కాంగ్రెస్ని పక్కన పెడుతున్నారు, రాహుల్ గాంధీ ప్రచారాన్ని కూడా పక్కన పెడుతున్నారు. సో ఇలాంటి నడుస్తున్నప్పుడు ఫేజ్ 2 ఎన్నికలు జరగబోతున్నాయి. 122 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది ఒక నియోజకవర్గాల వారీగా జరిగితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. జిల్లాలో ఉన్న సీట్లు అక్కడ ఏ పార్టీ ఎన్ని గెలుచుకోవచ్చు అన్నది చదువుతాను. ముందుగా నవాడా జిల్లా 5 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 5 అసెంబ్లీ స్థానాలు. బీజేపీ 2 గెలుచుకోవచ్చు, జేడీయూ 1 గెలుచుకోవచ్చు, ఆర్జేడీ 1 స్థానము, ఎల్జేపీఆర్ 1 స్థానం. జముయిలో జిల్లాలో 4 స్థానాలు ఉన్నాయి. బీజేపీ 1 స్థానం గెలుచుకోవచ్చు, జేడీయూ 1 స్థానం గెలుచుకోవచ్చు, ఆర్జేడీ 1 స్థానం గెలుచుకోవచ్చు, హెచ్ఏఎం 1 స్థానం గెలుచుకోవచ్చు. ఔరంగాబాద్ జిల్లాలో 6 స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఇక్కడ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, జేడీయూ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది, ఆర్జేడీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఐఎన్సీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్వాల్ డిస్ట్రిక్ట్లో 2 స్థానాలు ఉన్నాయి. 2 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి జేడీయూ, ఇంకొకటి సిపిఐఎంఎల్ గెలుచుకునే అవకాశం ఉంది. జహనాబాద్లో 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 3 అసెంబ్లీ స్థానాల్లో జేడీయూ 1, ఆర్జేడీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మధుబని 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, జేడీయూ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, ఆర్జేడీ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. గయ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది, జేడీయూ
ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం, హెచ్ఏఎం 2 స్థానాలు, ప్రశాంత్ కిషోర్ జన్సూరజ్ ఇక్కడ బోని కొడుతోంది జిల్లాలో 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. బగల్పూర్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఎల్జేపీఆర్ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా మా బంకా జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 5లో బీజేపీ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సుపోల్లో 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 5లో బీజేపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ కైర్మూర్లో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీ 2, ఆర్జేడీ 1, జేడీయూ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో కైర్మూర్లో బీఎస్పీ 2 స్థానాలు గెలుచుకోబోతోంది. దళిత్ ఓట్ బ్యాంక్ అక్కడ బీఎస్పీకి స్ట్రాంగ్గా మద్దతుగా నిలుస్తోంది. అక్కడ 2 స్థానాలు బీఎస్పీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా రోహతాస్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా బీఎస్పీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. సిపిఐఎంఎల్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. పూర్నియా జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7లో బీజేపీ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కటిహార్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ 1 అసెంబ్లీ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు, సిపిఐఎంఎల్ 1 స్థానము, విఐపి 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అట్లాగే సీతామఢీలో 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8లో బీజేపీ 4 గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ 2 గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్జేడీ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఆర్ఎల్ఎం 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. షివోర్లో 1 అసెంబ్లీ స్థానం ఉంది. ఆ 1 ఆర్జేడీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అరేరియాలో 6 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 6లో బీజేపీ 3 అసెంబ్లీ స్థానాలు గెలవచ్చు. ఆర్జేడీ 2 గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. కిషన్గంజ్లో 4 స్థానాలు ఉన్నాయి. 4లో ఆర్జేడీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 1. ఇక్కడ ఎంఐఎం ఖాతా తెరవబోతోంది. 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. ఇక ఈస్ట్ చంపారణ్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 12లో బీజేపీ 6 గెలిచే అవకాశం ఉంది. జేడీయూ 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. ఆర్జేడీ 2 గెలిచే అవకాశం ఉంది. ఎల్జేపీఆర్ 2 గెలిచే అవకాశం ఉంది. సిపిఐఎంఎల్ ఇక్కడ కూడా 1 స్థానం గెలిచే అవకాశం ఉంది. వెస్ట్ చంపారణ్లో కూడా 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ 6 గెలిచే అవకాశం ఉంది. జేడీయూ 2 గెలిచే అవకాశం ఉంది. ఐఎన్సీ 1 గెలిచే అవకాశం ఉంది. సో మొత్తం ప్రొజెక్షన్ చూసుకుంటే మనం పార్టీ వైజ్గా చూసుకుంటే ఫేజ్ 2లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ 37 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. జేడీయూ 26 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఆర్జేడీ 31 స్థానాలు, ఎల్జేపీఆర్ 4, సిపిఐఎంఎల్ 4, ఐఎన్సీ అంటే కాంగ్రెస్ పార్టీ 10, హెచ్ఏఎం 3, జన్సూరజ్ 1, బీఎస్పీ 3, విఐపి 1, ఆర్ఎల్ఎం 1, ఎంఐఎం 1. సమ్మరీ అలయన్స్ మొత్తం మనం చూసుకుంటే ఎన్డీఏ ఈ 122 ఫేజ్ 2 అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? మొత్తం 70 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఎన్డీఏ. మహాగఠబంధన్ 46 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది 122లో. అదర్స్లో చూస్తే మనం జనసూరజ్, బీఎస్పీ, ఆర్ఎల్ఎం, ఎంఐఎం ఇవి కలిపితే 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఫేజ్ 2 ఎన్నికల్లో. ఫేజ్ 1లో చాలా క్లియర్ కట్గా ఎన్డీఏ ఒక మంచి మెజార్టీ సాధించిపోతుంది. ఎన్డీఏ, బీజేపీ, జేడీయూ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి అన్నది గ్రౌండ్ రిపోర్ట్స్ మనకి అందుతున్నాయి. నవంబర్ 11
ఈవినింగ్ టోటల్గా ఈ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎన్ని స్థానాల్లో ఎన్డీఏ గెలవబోతుంది అన్నది వీడియో చేస్తాను. ఇది ఫేజ్ 2 మీద గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీహార్లో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతుంది. నవంబర్ 14 మళ్ళీ మనం ఒకసారి చూడబోతున్నాం దాన్ని రిజల్ట్స్ రోజు. థ్యాంక్ యూ.